నమస్తే, వెల్కమ్ టు క్రంచ్ టీవీ. నేను మిరిషి. ఈ రోజు వార్తల్లోని అంశాలు చూద్దాం. ఇక తెలంగాణలోని విజయోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. వాటన్నిటి గురించి మాట్లాడడానికి మనతో పాటు ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. కాంగ్రెస్ విజయోత్సవాల వేడుకలు జరుగుతున్నాయి అంటే కాంగ్రెస్ చేపట్టిన 6 గ్యారెంటీలు కూడా కొన్ని అమలు కాలేదని చెప్పేసి కూడా వ్యక్తం చేస్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటండి? అంతా బాగానే జరుగుతుంది సార్, మంచిగానే ఉంది మా ఇప్పుడైతే ప్రజెంట్. నాకు వేరే అభిప్రాయాలు అంటూ ఏం లేవు, పర్ఫెక్ట్ గా నడుస్తుంది ప్రభుత్వ పాలన అనేది మాకు బాగానే ఉంది. అంటే విజయోత్సవాలు ఎందుకు జరుపుకుంటున్నారు? అన్ని కూడా సంక్షేమ పథకాలు కూడా అమలు చేయలేదు కదా అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ, తర్వాత బీఆర్ఎస్ పార్టీ కానీ వ్యక్తం చేస్తున్నారు కదండి. మరి చేయలేదు అని అంటే ఇమ్మీడియట్లీ అన్ని ఒకటేసారి కావాలని ఒకటొకటిగా అన్ని అయితేనే ఉన్నాయి కదా. ఇప్పుడు ఇన్ని రోజుల్లో అన్ని ప్రభుత్వాలు చేయలేని తరుణంలో కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తుంది కంటిన్యూగా, ఒకటొకటిగా చేసుకుంటూ వస్తుంది. దాన్ని విజయోత్సవాలు చేసుకోవడంలో తప్పు లేదు సార్. అందరూ కలిసి చేసుకోవాలి, వాళ్ళు కూడా చేసుకోవాలి కలిసి. బీఆర్ఎస్ గానీ బీజేపీ వాళ్ళు కూడా కానీ అందరు కలిసి చేయాలి. వాళ్ళు కూడా భాగస్వాములు చేసుకోవాలి, అందరూ చేయాలి. ఇప్పుడు కాంగ్రెస్ ఆ పార్టీ ఈ పార్టీ కాదు, ఒక నార్మల్ వ్యక్తిగా మాట్లాడుతున్నాం దాన్ని. ఒక పార్టీలతో పాలన కావాలి మనకేంటంటే, ఒక ఉపాధిలు కల్పించాలి, ఉద్యోగాలు ఇవ్వాలి, ఆ ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పిస్తుంది ప్రభుత్వం. నో ప్రాబ్లం, విజయోత్సవాలు చేసుకోవడం రైట్, తప్పేలా. మేము అందరం కలిసి చేసుకుంటాం మేము కూడా. అంటే ఇంకొకటి తీసుకున్నట్టయితే రుణమాఫీ కూడా కాలేదు కదా అని చెప్పేసి కూడా వ్యక్తం చేస్తున్నారు కదండి. మరి రుణమాఫీ అంటే ముందే సర్క్యులర్ కూడా చెప్పిండు కదా సార్, ఏమున్నా నేను ఇంతవరకు చేస్తా, ఈ టైం నుంచి ఈ టైం వరకు ఉన్నా. ఇప్పుడు కూడా మొన్న కూడా చెప్పింది కదా ప్రభుత్వము, 2 lakhs వరకు అంటే 199 వరకు ఉంటే ఖచ్చితంగా చేసేస్తామని చెప్పింది. చేస్తుంది ఇంకా చేయలేదు అనడానికి అడేముంది సార్, చేస్తుంది. ఇప్పుడు అనుకున్న టైంలో చేయాలంటే ప్రభుత్వాన్ని కూడా అన్ని సేకరించుకోవాలి, ఎవరెవరికి చేయాలి ఎక్కడ అనేది కూడా రావాలి కదా. సన్న బియ్యం విషయంలో కూడా అంటే ఫస్ట్ సంక్రాంతికి ఇస్తామన్నారు, ఆ తర్వాత పోస్ట్ పోన్ చేస్తున్నారని చెప్పేసి కూడా అంటున్నారు కదండి. మరి వాళ్ళకు ఎక్కడ తిరిగి ఓ రకంగా మాట్లాడాలి సార్. ఎదుటి వాడిని మీద ఏదో ఒకటేసి దుబ్బేసి అతను చెడుగా అనేది చూపించాలి. కాబట్టి ప్రతి ఒక్కరు ఒక రకంగా మాట్లాడతారు, అన్ని కాదు కదా సార్. ఏం చేయాలంటే ప్రభుత్వానికి ఒక లక్ష్యం ఉంది, అది తీసుకోబోతుంది ముందుకు, అంతే. తెలంగాణలో తీసుకున్నట్టయితే 6 గ్యారెంటీలు కూడా ఇంకా సక్సెస్ కాలేదు. అసలు సక్సెస్ కావు. ఈ రేవంత్ రెడ్డి గారు చేపట్టిన గవర్నమెంట్ లో తీసుకున్నట్టయితే కుంభకోణాలు జరుగుతున్నాయని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అంటున్నారు కదండి. మరి ఏం లేదు సార్, అట్లేం లేదు సార్. ఇప్పుడు మహిళలకు 6 గ్యారెంటీలలో మహిళలకు ఉచితంగా బస్సు ఫ్రీ అన్నారు, అది నడుస్తూనే ఉంది. 500కి గ్యాస్ సిలిండర్ అన్నారు, అది వస్తూనే ఉంది. ఇంకేముంది సార్, టోటల్ గా అన్ని జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఒక పెన్షన్ అన్నారు, ఆ పెన్షన్ అనేది అవుతుంది, కొంచెం టైం తీసుకుంటున్నారు, అది అవుతుంది. అంటే ఇంకోటి, ఇందాక మీరు ఉచిత బస్సు అన్నారు కదా, ఉచిత బస్సు విషయంలో కూడా ఫెయిల్యూర్ అయింది. ఆర్టీసీ వాళ్ళని కూడా ఇంకా దెబ్బతీస్తుంది గవర్నమెంట్ అని చెప్పేసి కూడా అంటున్నారు కదండి. ఎందుకు దెబ్బతీస్తుంది సార్? ఇప్పుడు ప్రభుత్వం ఎట్లా భరించాలనేది ప్రభుత్వం తెలుసు. అవును, ఒకటి ఇప్పుడు అది ఆర్టీసీ బస్సు ఎవరికి నష్టం జరుగుతుంది? ఇప్పుడు మేనిఫెస్టోలో ఏం పెట్టిరో దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతారు. మరి ఆ మేనిఫెస్టో కాకుండా వాళ్ళు చెప్పినట్లు ఒక మాట చెప్పి దాన్ని కాదనుకొని వాళ్ళు ఏదో మాటలు చెప్పి అయితే కాదు కదా సార్. ఇప్పుడు ఒకటొకటిగా నడుస్తుంది, వచ్చి 1 year అవుతుంది, రేపు 9 వస్తే మనకు. కాబట్టి ఇంకా 4 years లో టోటల్ గా ఇంప్లిమెంట్ అయిపోతుంది కదా. వచ్చే నెల నాటికి కూడా పెన్షన్ల పెంపు అని చెప్పేసి కూడా వెల్లడిస్తున్నారు. నిజంగానే వచ్చే నెల నాటికి ఖచ్చితంగా పెన్షన్లు పెంపు అవుతాయా? అవుతుంది సార్, అవుతుంది. ఎందుకంటే అది 100% గా అనుకున్నారు. 1 year లోపలనే చేస్తామన్నారు, 6 months అన్నారు. కొంచెం టైం పట్టింది కాబట్టి అయిపోతుంది, 1 year లో క్లోజ్ అయిపోతుంది. చేస్తారు, అది చేసి కూడా వాళ్ళకి చూపిస్తారు. అంటే ప్రతి సభలో రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి గురించే మాట్లాడుతున్నారు. సో కేసీఆర్ గారి గురించి మాట్లాడడం ఎందుకు, కరెక్ట్గా పని చేయండి అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ గారు కూడా వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ని తలుచుకుందే మీకు మనసులో పట్టదా అని చెప్పేసి కూడా ప్రశ్నిస్తున్నారు కదండి. నిజంగానే రేవంత్ రెడ్డి గారు ప్రతి సభలో కేసీఆర్ గారి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అంటే, ఆయన ఇప్పుడు బయటకి జరిగేటటువంటి పనులు జెన్యున్ గా జరిగేటివి చెప్పట్లేదు వాళ్ళు. ఏదో బయట జరగనివి దాన్ని ఏదో కళ్ళ ముందు కనిపించింది తీసుకొచ్చి చేస్తలేరు అని చెప్పి అతల మీద వేస్తున్నారు. కాబట్టి ఒక పని చేసే వ్యక్తిని నువ్వు చేస్తలేవు అన్నప్పుడు కోపం వస్తుంది, ఎవరైనా అంటారు ఇంట్లో. కాబట్టి ఆ మాట అనడంలో తప్పు లేదు. ఇప్పుడు ఆయన అంటున్నా అంటే 100% అంటాడు, అవును నువ్వు చేయలేని పనులు నేను చేస్తున్నా కాబట్టి నాకు ఆ ధైర్యం ఉంది, నాకు హక్కు ఉంది అని చెప్పి చెప్పుకుంటున్నాడు ఆయన.
త్వరలోనే మంత్రివర్గ విస్తరణ కూడా జరుగుతుంది అని చెప్పేసి కూడా ప్రకటించారు రేవంత్ రెడ్డి గారు. అంటే ఆ మంత్రి పదవులు కూడా ఎవరెవరికి వచ్చే ఛాన్స్ ఉందంటారు? మీకేమైనా ఐడియా ఉందా? దాని గురించి మనం మాట్లాడడానికి కూడా కరెక్ట్ కాదనుకుంటున్నాను సార్. ఎందుకంటే ఇప్పుడు అది ప్రభుత్వ నిర్ణయాలు, ఎవరు ఏం చేసుకున్నా అది మంత్రివర్గ సమావేశంలో చేసుకునేది, మనం చెప్పనికి రాదు. అట్లా సంవత్సర పాలన కూడా కేవలం మంత్రివర్గాలు చాలా కొద్దిగా మాత్రమే ఇచ్చారు, మిగతావి కేవలం రేవంత్ రెడ్డి గారే పెట్టుకొని పాలిస్తున్నారని చెప్పేసి కూడా అంటున్నారు. నిజంగానే ఏ ఉద్దేశంతో మంత్రి పదవి ఇంకా విస్తరించలేదు, మంత్రి పదవి ఇంకా చెప్పలేదు? ఎందుకు చెప్పలేదు అంటే ఇప్పుడే కొంత అప్పుడు ఏం జరిగింది, 6 నెలల్లో ప్రభుత్వాన్ని కూల్చేస్తాము, 3 నెలల్లో ప్రభుత్వాన్ని తీసేస్తాము అనే ఒక అపోహ బయటకు వచ్చింది కదా సార్. అవును. దాని ద్వారా కొంతమంది మంత్రులని మొత్తం చేసుకుంటూ పోతే ఏం జరిగేది తెలియదు అని చెప్పి ఆయన హ్యాండ్ ఓవర్ లో పెట్టుకున్నాడు. అది ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ జరగబోయే మంత్రివర్గంలో ఆయన పర్టికులర్ గా అయిపోయింది కాబట్టి ఇప్పుడు 100% ఎవరెవరికి ఇవ్వాలి, ఏ శాఖ ఎవరికి ఇవ్వాలని ఆయన డిక్లేర్ చేస్తాడు. మోసీ ప్రక్షాళన విషయంలో కూడా కుంభకోణాలు జరుగుతున్నాయని చెప్పేసి కూడా అంటున్నారు కదండి, మరి అది నిజమే అంటారా? అంటే కేవలము ఢిల్లీకి పైసలు పంపించడానికి మాత్రమే ఈ కార్యాలను ముందలేసుకున్నారు రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి కూడా అంటున్నారు, అది నిజమే అంటారా? లేదు సార్, అది దానికైతే మనం ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆ మూసీ అనేది జరిగింది, దాంట్లో అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా వాళ్ళకి కావాల్సినటువంటి బెనిఫిట్ గా వాళ్ళకు ఇండ్లు కూడా వేరే దిక్కు చూపిస్తున్నారు. అక్కడ మూసీ వల్ల చాలా మంది డ్రైనేజీ స్మెల్ వచ్చో లేకపోతే ఇంకో రకంగా వచ్చే వ్యాధులు రావడం వల్ల కూడా నష్టం జరుగుతుంది, ఎంతో మంది చనిపోతున్నారు. ఇప్పుడు ఆ రకంగా అట్లా కాకుండా ఇప్పుడు ఒక ఫిల్టరేషన్ అటువంటి వాటర్ రావడంతో వాతావరణం ఎంత బాగుంటది అనే విధంగా ఆయన చేయడం తప్పు కదా, అదైతే రైట్. ప్రతి దాంట్లో హైదరాబాద్ హైడ్రా అనేది ఇప్పుడు పెద్దలను కొట్టి పేదలకు పెడుతున్నాడు సార్, ఇప్పుడైతే రైట్ ఇది. ఎందుకంటే ఎవడో తెలియని వాళ్ళని చూసి భూమికి కబ్జాలు చేసి ఇండ్లు కట్టేసి అందులో పెద్ద పెద్ద బిల్డింగ్ చేసి అమాయకులను చూసి తొక్కి చేసిన వాళ్ళకు ఇప్పుడు అప్పుడు న్యాయం జరగని వాళ్ళకి ఇప్పుడు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాం సార్. గత ప్రభుత్వానికి వ్యత్యాసం ఏమంటారు? కేసీఆర్ గారు 9 సంవత్సరాలు పరిపాలించారు, తర్వాత సంవత్సరం పాటు రేవంత్ రెడ్డి గారు పరిపాలిస్తున్నారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు గవర్నమెంట్ ఎలా ఉండేది, ఇప్పుడున్న గవర్నమెంట్ ఎలా ఉంది? ఆయన చేస్తున్నప్పుడు ఇప్పుడు పెడతా అని చెప్పి తిను అని పెట్టేది, అది ఇస్తరాకు వేసే తప్ప కానీ దాంట్లో అన్నం పెట్టకపోయేది, అలాంటి సిచ్యువేషన్ ఉండే. ఇప్పుడు దాంతో పాటు అన్ని ఉద్యోగాలు కానీ ఇంకా అన్ని రకాలుగా మంచి జరుగుతుంది. అంటే ఆయన చేస్తా అని చెప్పేది చేయలేదు, ఆయన చేస్తా అని చెప్పింది చేస్తున్నాడు పనులు. ఆ పనులు అనేది కూడా మంచిగా జరుగుతున్నాయి సార్, కంటిన్యూషన్ గా ఎవరికి కూడా ఇబ్బంది లేదు. జస్ట్ ఉన్నది ఏంటంటే రైతు బంధు అనేది ఒక ఆసరగా పెట్టుకొని దాన్ని పట్టుకొని చేస్తున్నారు. ఆయన వాళ్ళు చేయాల్సినటువంటి వాళ్ళకు సిస్టమ్ ఉంది, ఆ సిస్టమ్ ఫాలో అవుతారు. అది ఎప్పుడు ఒకటేసారి లేదా 1 year 2 years మొత్తం ఒకటేసారి కలిపేస్తుండొచ్చు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు 6 months కి ఇచ్చేది 1 year కు టోటల్ గా ఒకటేసారి వేస్తారు. సరే, మరి మీ నియోజకవర్గానికి చూసుకున్నట్టయితే ఎలా ఉంది అభివృద్ధి? మరి బాగుంది సార్, మాది ప్రజెంట్ గా ఇప్పుడు మాకు బాగానే ఉంది, ఇంకా కొంచెం మెరుగుపడాలి. ఇప్పుడైతే ప్రజెంట్ గా బాగానే ఉంది. ఈ 1 year లో చిన్నట్లో. సో అన్ని గ్యారంటీలు కూడా అంటే అన్ని పథకాలు కూడా మీ ఇంటి దాకా వెళ్తున్నాయా? ఇప్పుడు పథకాలు అంటే సార్ గృహలక్ష్మి అదేంటి ఇందిరమ్మ ఇండ్లు అవన్నీ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి కదా, ఇంకా ఏ ఇంప్లిమెంట్ కాలేదు కాబట్టి మనం అయితే వస్తాయి సార్, వస్తాయి. సో టోటల్ గా తెలంగాణ గవర్నమెంట్ లో 6 గ్యారంటీలు అమలు అయితే అంటారు? అయితే 4 years లో, కానీ మనకి నెక్స్ట్ 1 year లోనే క్లోజ్ గా అన్ని చేసేస్తాడు అయితే. సో మరి ఇంకో విషయం కూడా వింటున్నాము, మధ్యాంతర ఎన్నికలు వస్తాయి, రేవంత్ రెడ్డి గారు కూడా ఉండరు, ఆయన ప్లేస్ లో వేరే వాళ్ళు ఉంటారు అని చెప్పేసి కూడా అంటున్నారు. నిజంగానే మధ్యాంతర ఎన్నికలు వచ్చే ఛాన్స్ ఉందంటారా? ఇంకా ఓట్లు వేసేటోళ్ళు కష్టంగా సార్, వేయరు కదా మధ్యంతరం వచ్చిన వేసే పొజిషన్ అయితే లేదు ఇప్పుడు. అంటే ఎందుకు వస్తాయి సార్, ఇప్పుడు చచ్చిపోతారా? ఉన్న ఎమ్మెల్యేలు అయితే చావరు కదా. ఇప్పుడు నేను మాట అంటున్నా సార్, ఇప్పుడు ఏదో చేసి అదేది కాదు కదా. నువ్వు ప్రభుత్వాలు పడకూడదు అంటే ఆల్మోస్ట్ ఒక బలమైన ప్రభుత్వాన్ని నిర్మించుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు నువ్వు అక్కడ నుంచి ఎమ్మెల్యేలను తీసుకుపోతావు, మంత్రులను తీసుకుపోతా అంటే వాళ్ళకు కూడా ఒక మనుషులే కదా. తీసుకోపోవడానికి నీవు తీసుకోవడం చాక్లెట్ బిస్కెట్ కాదు కదా సార్. నువ్వు ప్రభుత్వం పడాలంటే నీకు మాక్సిమం ఇంకో దగ్గర నీకు 20 కావాలి, 20 ఎమ్మెల్యేలు కావాలి. ఏడున్నారు ఎక్కడ చేస్తావు? సో ఫైనల్ గా మీరు విమర్శించే వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? నేను ఏం లేదు సార్, ప్రభుత్వాన్ని కావాలని వాళ్ళు ఏదో చేసి విమర్శించడం తప్ప ఇంకో రకంగా వాళ్ళు ఏదో మనసులో పెట్టుకొని ఇప్పుడు ఏంటంటే ఓడిపోయినాము అనే ఒక బాధతోని ఇవన్నీ చేయడమే తప్ప
ఇంకోటి నిజాయితీగా పని జరుగుతుంది, వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. సరే ప్రభుత్వాలు అన్నప్పుడు ప్రజల నిర్ణయం తీసుకున్నారు, వాళ్ళు ఒక నిర్ణయం ఇచ్చినప్పుడు దానికి కట్టుబడి ఉండాలనేది లేదు. ఏదో చేయాలి, వాళ్ళ మీద ఏదో దుబ్బేశాలో మాకు పబ్బం గడుపుకొని బయట పడాలనేది ఉంది సార్. అది కాదు, ప్రభుత్వం చేస్తుంది, దానికి సహకరిస్తాము. ప్రభుత్వంతో పాటు అందరికి ప్రజలకు మేలు చేయాలనే ఆలోచనతో ఉంటే వీళ్ళు ఇవన్నీ మాట్లాడారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, చూసారు కదా రవి గారు అన్నట్టు కూడా ఖచ్చితంగా 6 గ్యారెంటీలు తెలంగాణ గవర్నమెంట్లో అమలు అవుతాయి. మధ్యాంతర ఎన్నికలు ఎలా వస్తాయి, అసలు మధ్యాంతర ఎన్నికలు రావాలంటే కూడా దానికో ప్రాసెస్ ఉంటుందని చెప్పేసి కూడా రవి గారు వ్యక్తం చేస్తున్నారు. మరి నిజంగానే ఆ తెలంగాణలో 6 గ్యారెంటీలు సక్సెస్ఫుల్గా అవుతాయా? పెన్షన్ల పెంపు విషయంలో కూడా రేవంత్ రెడ్డి గారు చేపట్టిన పెన్షన్ల పెంపు 2016 కాస్త 4000 అవుతాయా? దివ్యాంగులకు 3000 కాస్త 6000 అవుతాయా? అతి త్వరలో శ్రీకారం చుట్టబోతున్నామని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు వ్యక్తం చేస్తున్నారు. మరి వీటన్నిటి గురించి కూడా జనవరి నాటికి కూడా తెలంగాణ ప్రజలు అన్ని పథకాలు అందుకుంటారా లేదా అనేది వేచి ఉండక తప్పదు. చూస్తూనే ఉండండి క్రంచ్ టీవీ.